ఇక్కడే పెట్టాం. రెడీ? అందరికీ నమస్కారం అండి. ఇవాళ మాన్సూన్ సెషన్ ఢిల్లీలో పూర్తయిన తర్వాత మా ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో జరిగిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేయాలనే ఒక ఆలోచనతో, ఇంకోటి కూడా ఒక సంవత్సరం తర్వాత మేము కూడా ఒక వేదిక మీద కలిసి డిస్కస్ చేయాలని ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం కలవడం జరిగింది. సో ఈ మాన్సూన్ సెషన్ అన్ఫార్చునేట్గా ప్రొడక్టివ్ సెషన్ కాదండి, ఎందుకంటే ఆపోజిషన్ అసలు హౌస్ని నడవనివ్వకుండా చేశారు. చాలా దురదృష్టం. కానీ దానివల్ల మంత్రుల టైం చాలా ఈజీగా దొరకడం జరిగింది. సో మన పార్లమెంట్ సమస్యలు చాలా వాళ్ళతో మేము డిస్కస్ చేయగలిగాము. వన్ బై వన్ అన్నీ మీకు చెప్తానండి. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఒకటి నేను ఇండివిజువల్గా వెళ్ళాను, దాని తర్వాత నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. సో ప్రధానమైన సమస్యలు ఏంటంటే, ఇప్పుడు జోన్ మనం హ్యాస్ బిన్ అనౌన్స్డ్, బట్ గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. సో దాని మీద ఇవాళ డెవలప్మెంట్స్ ఏంటి అంటే, మన జిఎం పర్మనెంట్ జిఎం అపాయింట్ అవడము, 2 పిహెచ్ఓడీస్ అపాయింట్ అవడము, ఇవాళ జోనల్ ఆఫీస్ కోసం టెంపరీగా విఎంఆర్డీఏలో నెక్స్ట్ 2-3 ఇయర్స్ కోసం 6వ 7వ ఫ్లోర్ ద డెక్ బిల్డింగ్లో అలొకేట్ అయ్యి పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ కూడా నిన్న ఇచ్చారు. త్వరలో అది పూర్తవుతుంది అండ్ వాళ్ళ ఆఫీస్ అంతా ఇక్కడ మూవ్ అవుతారు. నిన్నే నేను జిఎం గారితో కూడా మీటింగ్ అవడం జరిగింది. వాళ్ళతో అనేక విషయాలు డిస్కస్ చేశాము. రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ 500 కోట్లతో ఇప్పుడు పని ప్రారంభించారు. ఇప్పుడు స్టేషన్ అప్గ్రేడేషనే కాదు, వాళ్ళు ఇప్పుడు ట్రాక్స్ని కూడా డెవలప్ చేసి 2 ట్రాక్స్ అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. స్టేషన్ ఫసాడ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గెజెట్ వరకు మంత్రి గారు ఏమన్నారంటే, అది సేఫ్టీ బిట్వీన్ వన్ జోన్ అండ్ అనదర్, అండ్ ఇంకోటి ఇటువైపు వాల్టేర్ డివిజన్ మనం ఎప్పుడైతే రీటైన్ చేసామో అటువైపు రాయగఢ డివిజన్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. రాయగఢ డివిజన్ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళకి మనలాగా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అక్కడ కొంత డిలే అవుతుంది. దానివల్ల బౌండరీ డ్రాయింగ్ కొంత టెక్నికాలిటీ సేఫ్టీ చూస్తున్నారు కాబట్టి కొంత డిలే, అది తాత్కాలికం, కానీ అది తప్పకుండా చాలా స్మూత్గా జరుగుతుంది అనేది మినిస్టర్ గారు అష్యూర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా స్మాలర్ ఇష్యూస్ ఏంటంటే, విశాఖపట్నం తిరుపతి, విశాఖపట్నం బెంగళూరు, విశాఖపట్నం హైదరాబాద్కి అడిషనల్ లైను, ఇవన్నీ కొన్ని వందే భారత్, కొన్ని ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ అరవడం జరిగింది. అది కాకుండా మాకు ఎస్కోట కాన్స్టిట్యున్సీలో మంగళపాలెం గ్రామంలో ఒక అండర్ పాస్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. సో అది కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. లేబర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ఐఎన్ఎల్ పెన్షనర్స్కి హైయర్ పెన్షన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మొన్నే మేము వాళ్ళతో కూడా ఒక సభ పెట్టుకున్నాం. పల్లా గారు మిస్ అయ్యారు, కానీ చాలా ఆనందంగా ఉన్నారు. అది చూసి చాలామంది ఈపీఎస్ పెన్షనర్స్, ప్రైవేట్ పబ్లిక్ మా అందరికీ అనేక వేదికల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద లేబర్ మినిస్టర్ గారిని మళ్ళీ కలిసి, సార్ ఇది మేము ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, కానీ పబ్లిక్ సెక్టర్లో 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి 750, 1000, 1500 పెన్షన్ అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది మనం ఏదో చేయాలి అంటే గవర్నమెంట్ దాని మీద చాలా పాజిటివ్ వ్యూ తీసుకుంటుంది. త్వరలో ఒక మినిమం పెన్షన్ అందరికీ పెంచి ఒక మినిమం పెన్షన్ కూడా అందరికీ అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ నంబరు క్యాబినెట్లో వాళ్ళు ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేస్తారు కాబట్టి అది మంత్రి గారి కోసం ఎదురు చూద్దాం. అది పెన్షనర్స్ అందరికీ చెప్పామండి. అది కాకుండా స్పోర్ట్స్లో ఒక మార్షల్ ఆర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నంలో పెట్టాలనేది, ఎందుకంటే లేబర్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారే కాబట్టి ఆయనకి అడిగాము. ఇంకోటి సోషల్ వెల్ఫేర్లో ఇక్కడ ఆల్రెడీ భూ కేటాయింపు జరిగిందండి, బట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. సెంటర్ ఫర్ డిసబిలిటీ స్పోర్ట్స్ విశాఖపట్నంలో వీరేంద్ర కుమార్ గారిని కలిసి ఆయన అది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పల్లా గారు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం మాట్లాడారు. ఇప్పుడు కుమారస్వామి గారిని ఈ సెషన్లో 3 సార్లు కలవడం జరిగింది. నేను 1-to-1 కలిశాను, దాని తర్వాత ఎంపీలతో వెళ్ళి కలిసాము, దాని తర్వాత మళ్ళీ లోకేష్ అని వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళి మళ్ళీ కలవడం జరిగింది. ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఇక్కడ ఒక పర్మనెంట్ లీడర్షిప్, సిఎండి డైరెక్టర్స్ టేక్ ఛార్జ్ చేస్తే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో వీటిల్లో కొంత ఆర్ కార్డ్ హోల్డర్స్ డిస్ప్లేస్ అయిన వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, వాళ్ళని తీయకూడదు, వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రాఫిటబిలిటీలో తీసుకుని రావడానికి ఏ మెజర్ అయినా సరే వీఆర్ సపోర్టివ్ అనేది మేము చెప్పాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్లాంట్ బతికితేనే మనం ఏదన్నా చేయగలుగుతాం. దాని మీద దుష్ప్రచారాలు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇందాక పల్లా గారు చెప్పినట్టు
ఆల్మోస్ట్ 1000 కాంట్రాక్టర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5 మంది 10 మంది 15 మందితో పనిచేస్తున్నారు. ఒక్కొక్క కాంట్రాక్టర్ పర్ఫార్మెన్స్ ఎక్కడో, ఎందుకంటే ఇండివిజువల్ కాంట్రాక్ట్ వర్కర్ వాళ్ళ తప్పు ఏమి ఉండదండి, కానీ ఆ కాంట్రాక్టరు ఆ మేనేజ్మెంట్ ఎట్లా ఆలోచిస్తుంది, వాళ్ళ కోఆర్డినేషన్లో ఉన్నారా లేదా అనేది ఇట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. నాకు కూడా అసలు 1000 మంది పల్లా గారు నాకు చెప్పేదాకా నాకు తెలియదు. సో దాని రేషనలైజేషన్లో బహుశా ఆ డిసిషన్ తీసుకుంటారు. మేము డే టు డే మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది మేము చూడకపోయినా మేజర్ ఇష్యూస్లో ఎప్పుడు వచ్చినా సరే మేము వాళ్ళకి సంప్రదిస్తున్నాము. తప్పకుండా ఇది పర్మనెంట్ CMD వచ్చినప్పుడు ఇంకా మేము డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ కొన్ని స్కూల్స్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయ అండ్ విమల విద్యాలయం వాళ్ళిద్దరూ చాలా రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయ అది ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో మర్జ్ చేయాలని ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్పాము, స్టీల్ మినిస్టర్కి చెప్పాము, కానీ అది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేయలేదన్నారు. కాబట్టి దట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. విమల విద్యాలయం మేము బతికించడానికి వి ట్రై టు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. ఇంకా ఫైనల్గా డబ్బులు మేము ఇంకా ఎక్స్టెండ్ చేయలేము, కట్టలేము పరిస్థితిలో ఉంటే ఆ స్టాఫ్ మాకు అట్లీస్ట్ VRS అన్న ఇప్పించండి అని వాళ్ళు కోరారు. అది ఆ విధంగా పల్లా గారు నేను కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గడ్కరీ గారిని ప్రధానంగా 2 సమస్యలు అండి. ఒకటేమో ఇక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన బీచ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆనందపురం జంక్షన్లో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ ఏదైనా బైపాస్ అన్న అండర్ పాస్ ఇవ్వాలి అనేది రోడ్డు మీద డిస్కస్ చేశాము. రెండోది మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ మెట్రోలో ఎలివేటెడ్ కారిడార్లో 34 కిలోమీటర్ పైన మెట్రో వస్తుంది, కింద 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే లాగా వస్తుంది. సో ఇది కంబైన్డ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇది కింద వస్తుంది. సో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ దీనికి కూడా ఆర్థిక సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళ నుంచి అర్బన్ డెవలప్మెంట్కి మాస్టర్ మినిస్ట్రీ ఇవ్వాలి కాబట్టి ఎంతో ఒక 3,000 కోట్లు వీళ్ళ రోడ్ కాస్ట్ వరకు సపోర్ట్ చేయాలని వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇప్పుడు మేము ఇస్తామని వీళ్ళు ఒప్పుకుని డైరెక్షన్స్ కూడా మంత్రి గారు వాళ్ళ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫార్మా కెమికల్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది. ఇక్కడ నైపర్ ఎస్టాబ్లిష్ చేయాలని ఎన్నో ఏళ్ళ నుంచి మన స్టేట్ రీఆర్గనైజేషన్లో కూడా ఒక అంశం ఉంది కాబట్టి మళ్ళీ అది రిక్వెస్ట్ చేసాము. ప్రధానంగా ఇక్కడ ఫార్మా యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఒక CGHS క్లినిక్ మాకు సరిపోవట్లేదు, ఇక్కడ ఇంకా మీరు CGHS యాడ్ చేయాలి అంటే 2 CGHS వెల్నెస్ సెంటర్స్, ఒక పాలీ క్లినిక్, అడిషనల్ డైరెక్టరేట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయనతో మేజర్ ఇష్యూ, అది విశాఖపట్నంకి అంత పెద్ద ఇష్యూ కాకపోయినా రాష్ట్రంగా చాలా పెద్ద ఇష్యూ, యూరియా అండ్ ఫర్టిలైజర్ షార్టేజ్ చాలా దగ్గరలో రైతులకు ఇబ్బంది కాజ్ అవుతుంది. కాబట్టి మాకు ఇప్పుడు త్వరలో ఒక షిప్ కాకినాడ పోర్టులో కూడా రాబోతుంది, ఆల్మోస్ట్ 30,000 టన్స్. అది మాకు కేటాయించండి అని వాళ్ళని కోరడం జరిగింది. దాని మీద కూడా చాలా పాజిటివ్గా మంత్రి గారు స్పందించి అది చేయమని వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ద మినిస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఇయే అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సంవత్సరం పూర్తయింది కాబట్టి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మా వేదిక మీద నాయకులందరూ ఉన్నారు కాబట్టి ఎవరిని ఆన్సర్ చేయాలని చేస్తారు. థ్యాంక్ యూ.